ఈరోజు మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతానికి ఉన్నటువంటి రగుడు గ్రామంలో మరి ఈరోజు వందలాది మందితో మరి వెంటనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఈ రోజు నుంచి 7 విలీన గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. మరి ఈరోజు మొదటి రోజైనటువంటి రగుడులో మరి వందలాది మందితో మరి మాకు వద్దు మొర్ర అంటే ఆనాడు గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి తీసుకుపోయి మరి మున్సిపల్లో కలిపిన తర్వాత అభివృద్ధికి పూర్తిగా దూరమైన సంగతి ఆ రోజులో మేము అనేక రకాలుగా అప్పుడు ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారికి మన దృష్టి తీసుకుపోయినప్పటికీ కూడా మరి అప్పుడు వారు స్పందించకుండా ఉండి మరి ఎన్నికల సమయంలో మరి అప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు కేటీఆర్ గారు మరి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి ఆ రోజు తీర్మానం మరి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత మరి ప్రజల పక్షాన్ని ఇప్పటి వరకు మరి వచ్చి కొట్లాడినటువంటి దాఖలు మంత్రి కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు చేయలేరు. మరి అదే విధంగా ఎన్నికల సమయంలో కేకే మహేందర్ రెడ్డి గారు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారో మరి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినామంటే మనమ తప్పు అని చెప్పి ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు చెప్పారు. అన్నా మరి మేము అడుగుతా ఉన్నాం, మరి 6 నెలలు గడుస్తూ ఉంది, 7 నెలలు గడుస్తూ ఉంది, మరి మీరు ఎందుకు ఈ విల్ల గ్రామాల సమస్యలపైన మీరు పట్టించుకోవడం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వందలాది మందితో మరి ప్రతి గ్రామాల్లో కూడా నిరసన చేస్తూ ఉన్నాం. మీ మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరి ముఖ్యమంత్రి గారితో మరి వెంటనే 7 విల్ల గ్రామాల్లో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మీరు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 7 విల్ల గ్రామాల ప్రజలు ఆ రోజు అనేక రకాలుగా మరి పోరాటాలు చేశారు, అయినప్పుడు కూడా పట్టించుకున్నటువంటి వ్యవస్థ లేదు ఆ రోజు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి సర్దాపూర్ కానివ్వండి, రగుడు, చిన్న బోనల, పెద్ద బోనల, ముష్టపల్లి ఈరోజు శ్మశాన వాటికలు కూడా సరిగ్గా లేవు. మరి ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆశపడి ఆ రోజు మేము ఊరుకుంటే మరి ఈరోజు అభివృద్ధి చూసుకున్నట్లయితే శూన్యంగా కనబడతా ఉంది. ఈరోజు ఉపాధి పని చేసుకుంటే భార్య భర్తలు ఉపాధి పనికి పోతే 250 రూపాయలు చొప్పున వచ్చినా మరి 500 రూపాయల వరకు వచ్చినట్లయితే వారి జీవన ఉపాధి పొందే అవకాశం ఉంది. మరి ఏ రకంగా అభివృద్ధికి నోచుకోకుండా మరి సర్దాపూర్లో తెలిసిన వ్యక్తులు చనిపోతే శ్మశాన వాటికి పోయేటువంటి పరిస్థితి లేదు. దయచేసి కేకే మహేందర్ రెడ్డి గారు మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాం, ఈ ప్రజల దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు నుండి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు 7 విల్ల గ్రామాల్లో చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి విల్ల గ్రామాలు వెంటనే